దేవుడు ఇద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని ఈ భూమి పైన వాడుకున్నాడు ఆయన రాక కొరకు, యేసు జననం కొరకు. వారు ఏంటి గొప్పవారంటే ఎందులో గొప్పవారు? ధనంలో గొప్పవారా? పేరు ప్రఖ్యాతుల్లో గొప్పవారా? ఆస్తిపాస్తుల్లో గొప్పవారా? లేకపోతే సొసైటీ మనుషుల మధ్యలో అధికారం కలిగిన వారా? సామాన్యులుగా ఇద్దరు కనబడుతున్నారండి. మొదటిగా మనం చూస్తున్నాము, మరియ గురించి చూస్తున్నాము. మనకి సువార్తలు చదివినప్పుడు మరియ అని ఒక స్త్రీ కనబడుతుంది. ఆ స్త్రీ చిన్నప్పటి నుండి కనబడతలేదు, ఎలా పుట్టింది కనబడతలేదు, ఏ డీటెయిల్స్ కనబడతలేదు. కరెక్ట్గా ఒక డీటెయిల్ వస్తుంది, ఏంటంటే తనకి నిశ్చితార్థమైందంట. ఎవరితో మీరు చెప్పండి? యోసేపుతో. నిశ్చితార్థమైన తర్వాత దూత కనబడుతున్నాడు. మనం చూడొచ్చు, మరియ పుట్టిన దగ్గర నుండి దేవుని దూత కనబడే వరకు అక్కడ ఏం జరిగిందో తన జీవితంలో మనకు తెలియదు. కానీ తన జీవితంలో చూస్తే దూత వచ్చింది మరికి తెలియజేసే విధానంలో చూస్తే తన జీవితం చక్కగా బ్రతికింది అనేది తెలియజేయబడుతుంది. తన జీవితము దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఆశ, దేవుడంటే వాంఛతో ఆ కుమార్తె ఎదిగినట్టుగా కనబడుతుంది. అందుకని దూత వచ్చిన వెంటనే ఏమని చెప్తుంది చదువుతారండి ఒక మాట? లూకాసు వార్త 1:28 చదువుదామండి. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఏంటంట? దయాప్రాప్తురాలా నీకు శుభము. దేవుని ద్వారముగా దయ పొందిన స్త్రీ నీకు శుభము. దేవుని ద్వారంగా కరుణ చూపించబడిన స్త్రీ నీకు శుభము. పైన చూస్తే దయాప్రాప్తురాలా, దయ గురించి మాట్లాడుతుంది. కింద కృపణ గురించి, కనికరాన్ని గురించి మాట్లాడుతుంది. ఇంగ్లీష్లో చదివితే ఇక్కడ చాలా చక్కగా ఉంది. నా ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే, గ్రీటింగ్స్ యూ హూ ఆర్ హైలీ ఫేవర్డ్. అక్కడ ఏం తెలియజేయబడుతుంది? ఇప్పుడు ఆ నెక్స్ట్ మాట ఏంటంటే, చదువుతారండి. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ప్రభు నీకు తోడై ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రభు మీకు తోడై ఉన్నాడా? దయ పొందుకుంటంతో ప్రభు నీకు తోడై ఉన్నాడు. అప్పటికే మరియ జీవితం గురించి అర్థం చేసుకోవచ్చు. తన జీవించే విధానం బట్టి ప్రభు తన తోడున్నాడు. దేవుడు ఎవరు తోడుంటాడు మీరు చెప్పండి? ఎలా పడతా అలా బ్రతికేవారు తోడుంటాడా? పాపంలో ఆనందించేవారు తోడుంటాడా? శరీర ఇచ్చల సంబంధం తగినట్టు జీవితాలను జీవిస్తే దేవుడు తోడుంటాడా? ఇతరులను తిడుతూ, దూషిస్తూ, అవమానపరుస్తూ, హేళన చేస్తూ ఉన్నవారు తోడుంటాడా? దేవుడు నాకు తెలియజేస్తుంది, దేవుడు గర్విష్ఠులను దూరంగా పెడతాడంట, అణిచి తొక్కుతాడంట. దేవుడికి గర్విష్ఠులు అంత అసహ్యం అంట. కమింగ్ బ్యాక్ టు మరియా దేవుని దయను పొందుకుందంట. దేర్ ఇస్ సంథింగ్ ఇన్ హర్ దట్ గాడ్ ఇస్ లైక్, ఐఎమ్ చూసింగ్ యూ. నువ్వు కావాలి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, ఏంటది మీలో ఉంది? దేవుని దృష్టి మీ పైన పెడుతుంది. ఏంటది మీలో ఉంది? దేవుణ్ణి ఆకర్షిస్తుంది. అవును, మీరందరూ దేవుని బిడ్డలు అయి ఉండొచ్చు. అవును, మీరందరూ దేవుని ఆలయానికి వచ్చి ఉండొచ్చు. అవును, మీరందరూ దేవుని కొరకు బ్రతకాలని ఆశ ఉండొచ్చు. కానీ ఏంటది మీరు చేసేది? దేవుని చూపు మీ మీదకు తీసుకొస్తుంది. ఎందుకంటే దేవుని వాటిలో చూస్తే మరీ దగ్గర దూత వచ్చిన వెంటనే చెప్పే మొదటి మాట, బ్లెస్డ్ హైలీ ఫేవర్డ్. నీవు దేవుని ద్వారా దయ పొందిన వ్యక్తివి. ఆ దయ పొందిన వ్యక్తివి రెఫరెన్స్ బైబిల్లో కొడితే నాకు ఈ ట్రాన్స్లేషన్ వచ్చిందండి. ఏంటంటే, it is when God smiles on you, it is when God delights in you, when God looks at you and takes pleasure looking at you. ఏంటంట మొదటిది? దేవుడు నిన్ను చూసి నవ్వుతామంట. దేవుడు నిన్ను చూసి నీ ఎంతో ఆనందిస్తామంట. దేవుడు నిన్ను చూసి నిన్ను చూస్తాంలో విచారం చూడడం. కొన్ని పిల్లలు చక్కగా ముద్దుకుంటే అలాగ అందరూ చూస్తారు. ఆ పిల్లలు ఏదో కొంచెం చిన్నగా మాట అలా చూస్తారు. ఇట్స్ నాట్ సంథింగ్ గ్రేట్. కానీ ఆ బిడ్డ పైన మన దయ, మన ఫోకస్, మన దృష్టి పడతాం. మరియా దేవుని దృష్టిలో అలా ఉందంట. మరియా దేవుని దయను పొందుకుంది. కానీ అదే సమయంలో అక్కడ చూస్తే ఆ శుభవచనము దూత పలికినప్పుడు మరియా చక్కగా గంతులేసింది. అవునా? ఎందుకంటే ఎప్పుడైతే నీకు దేవుని దృష్టి పడుతుందో, దేవుని దయాను గురించి పడుతుందో, దయతో పాటు ఎప్పుడు ట్రబుల్ కమ్స్, గెట్ రెడీ. ఎందుకంటే నువ్వు ఎప్పుడన్నా దేవుని దృష్టిలో స్పెషల్ నోట్ అవ్వాలి. ఈరోజు చాలామంది దేవా నన్ను వాడుకో అంటున్నారు. సరే, దేవుడు అంటాను నేను వాడుకుంటానంటే సమస్య వస్తుంది. రెడీయా?
దేవా నన్ను వాడుకొని అందరు చేతులు ఎత్తారు, సమస్యలకి రెడీయా? దేవా నువ్వు నన్ను వాడుకుంటావు అంటే నా జీవితంలో సమస్యలు ఉండవేమో అనుకున్నాను. లేదు లేదు, సమస్యలు ఉంటాయి. పోరాటాలు ఉండవు అనుకున్నాను. లేదు లేదు, 100% పోరాటాలు ఉంటాయి. బాధ ఉండదు అనుకున్నాను, బాధ ఉంటుంది. అవమానం ఉండదు అనుకున్నాను, అవమానం ఉంటుంది. మరి విషయంలో చూస్తామండి, దేవుడు తనను కోరుకుంటాం, తన ద్వారంగా క్రీస్తు ఈ లోకంలోకి వస్తాము. ఇట్ వాజ్ షేమ్, ఇట్ వాజ్ పెయిన్, ఇట్ వాజ్ లోన్లీనెస్, ఇట్ వాజ్ బిట్రేయల్, ఓ వాట్ నాట్, అన్నీ అక్కడ చూస్తాం. ఎక్కడ ఒకసారి చదువుదామా? ఆమె ఈ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సిన ఈ మాటే, భయపడద్దు. పక్కన ఉన్న వాళ్ళు చూసి చెప్పండి, భయపడద్దు. దేవుని దయ పొందుకుంటున్నావు, భయపడద్దు. దేవుని ద్వారా వాడపడతావు, భయపడద్దు. దేవుడు పిలుచుకుంటున్నాడు, భయపడద్దు. దేవుడు చేయమంటున్నాడు, భయపడద్దు. దేవుడు చేస్తానంటున్నాడు, భయపడద్దు. ఏంటంటే అక్కడ చదవండి, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇప్పుడు ఇందాక దయ, ఇప్పుడు ఏమంటున్నావు? కృప. దేవుని ద్వారా కృప, దయ, కృప. యు సీ బోత్ ఆర్ కమింగ్ ఇంటూ ప్యారలల్. చదవండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండునని ఆమెతో చెప్పెను. మనం చూస్తున్నాము, తనకి ప్రవచనము తెలియజేయబడుతుంది, తనకి మెస్సేయ గురించి తెలియజేయబడుతుంది, యేసుని గురించి తెలియజేయబడుతుంది. ఆ రోజు యూదులు చెప్తారు, వారి గ్రంథాల్లో రాయబడుతుంది, చరిత్రలో రాయబడుతుంది ఏంటంటే, అబ్రహాము దగ్గర నుండి ప్రతి స్త్రీ ఎదురు చూసేదంట, మెస్సేయ నా గర్భంలో వస్తాడా? దావీదు దగ్గర నుండి ఇంకా ప్రొఫౌండ్గా నా గర్భంలో వస్తాడా? యూదులందరూ ఎదురు చూసారా, మా కుటుంబంలో వచ్చేవారా? ఇంకా దావీదు వంశం అని నేరు అయిన తర్వాత మా వంశమా, మా వంశమా, మా వంశమా, మా వంశమా, అందరూ ఎదురు చూసేవారంట. అంటే ప్రతి యూదు స్త్రీ ఎదురు చూసేది, మా ఇంట్లో రక్షకుడు వస్తాడా, నేను సరిగా బ్రతుకుతా రక్షకుడు వస్తాడా, నా ద్వారంగా రక్షకుడు వస్తాడా? ఇదిగో ఇక్కడ వార్త వచ్చింది, నీ దగ్గర రక్షకుడు వస్తున్నాడు. ఎందుకంటే అప్పటికి ఎన్నో ప్రవచనాలు తెలియజేయబడ్డాయి, మరలా ప్రవచనాలు కన్ఫర్మ్ చేయబడ్డాయి. ఎదురు చూపు కలిగి ఉంది. ఇదిగో మరి తెలియజేయబడుతుంది, నీ గర్భంలో రక్షకుడు వస్తున్నాడు, రక్షకుడు వస్తున్నాడు, రక్షకుడు వస్తాడు అన్న మాట తెలుసు. కానీ ఈ దావీదు వంశం అని తెలుసు, కానీ బీజము మానవ బీజం అనుకుందేమో మరియా. అందుకని ఆమె వెంటనే అంటది, ఇది ఎట్లా సాధ్యమో, నేను పురుషుడిని ఎరగని స్త్రీ. హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఐ నెవర్ హ్యాడ్ సెక్స్. హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఐ నెవర్ హ్యాడ్ ఇంటర్కోర్స్, నో సీడ్ ఆఫ్ ఎనీ మ్యాన్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను నిశ్చితార్థం చేయబడ్డాను కానీ మేము ఇంకా కలవలేదే. హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎక్కడ చదువుతారా అండి? అందుకు మరియా, నేను పురుషుని ఎరగని దాననే, ఇది ఎలాగూ జరిగిన దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ ద్వారముగా నీవు గర్భాన్ని ధరిస్తావు. ఇట్ ఈస్ నాట్ అ సీడ్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ అ సీడ్ ఆఫ్ మ్యాన్. యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారంగా మరియ గర్భంలోకి వచ్చాడు. చాలామందికి ప్రశ్న, యేసు ప్రభు పుట్టాడు పరిశుద్ధాత్మ ద్వారంగా కాబట్టి ఆయన దేవుడు అయ్యాడా? కాదు, ఆయన దేవుడు కాబట్టి పరిశుద్ధాత్మ మూలంగా గర్భంలోకి వచ్చాడు. నాట్ బికాస్ హీ ఈస్ బోర్న్ త్రూ ద హోలీ స్పిరిట్, బికాస్ హీ ఈస్ గాడ్ బిఫోర్. బైబిల్ అనేక వచనాలు ఉంటాయి, తర్వాత ఇంకొక ఆదివారం మనం చూద్దాము. ఆయన జగతికి ముందే, సృష్టికి ముందే తండ్రితో పాటు ఉంటాడు. ఆయన చేసే ప్రార్థన కూడా ఉంటుంది, తండ్రి నేను సృష్టికి ముందు నీతో పాటు ఉన్నప్పుడు ఎలాంటి మహిమని కలిగి ఉన్నానో ఆ మహిమని ఇప్పుడు నాకు ఇక్కడ దయచేవా అని అడుగుతాడు. లుక్ అట్ హిస్ ప్రేయర్. సృష్టికి ముందే యేసు దేవుడు అండి. ఎవరికన్నా డౌటా? యూ హ్యావ్ టు బిలీవ్. ఆయన యేసు దేవుడు, యేసు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు దేవుడు. మరి తండ్రి ఎవరు? యావే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. మన వాక్యం చూస్తే మరియ జీవితంలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఇదిగో అందరు ఎదురు చూస్తున్న మెస్సయ్య, అందరు ఎదురు చూస్తున్న రక్షకుడు
నీ గర్భము దూరంగా రాబోతున్నాడు. తను అడుగుతుంది, ఇది ఎలా సాధ్యం? తన లోక దృష్టితో చూస్తుంది, ఇలాగ ఉంటే కదా ఇలాగ అవుతాం. ఇక్కడ దేవుడు వాక్యంలో తెలియజేయబడుతుంది పరిశుద్ధాత్మ ద్వారంగా. వాట్ కెన్ వి లెర్న్ అవుట్ ఆఫ్ ఇట్? మనం అనేక సార్లు దేవుడు మన జీవితంలో ఒక తలంపు అవ్వచ్చు, ఒక వాగ్దానం అవ్వచ్చు, ఒక మాట అవ్వచ్చు. మనం అంటాం, హౌ కెన్ దిస్ పాసిబుల్? ఇది ఎట్లా అవ్వచ్చు ప్రభా? నాకెవరు లేరే, నేను చేయలేనే, నాకు ఈ ధనం లేదే, నాకు ఈ చదువు లేదే, నాకు ఈ అవకాశం లేదే, నాకు ఈ పాసిబిలిటీ లేదే, మాకు ఈ తరం కాదే. డోంట్ బ్రింగ్ గాడ్ యువర్ కేస్ డిపెండింగ్ ఆన్ హూ ఈస్ దేర్ ఫర్ యూ. నీవు లోబడుతున్నావా అంతే ముఖ్యం. దేవుని వాక్యం చూస్తే ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:27 చాలా చక్కగా ఉంటుందండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనులు, నెక్స్ట్ ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని. నీచులు, బలహీనులు, నీచులు ఇక్కడ ఉంటే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? మీకు అనిపించచ్చేమో నేను బలహీనుణ్ణి, మీకు అనిపించచ్చేమో నేను నీచుణ్ణి, నాలో ఏముంది, నాకేం తగ్గుతుంది. కానీ దేవుడు అంటాడు అలాంటి వారే కావాలి. అన్నీ ఉన్నవారు నేనేం చేస్తాను, అన్నీ ఉన్నవాడికి గర్వం ఉంటుంది. నేను 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 దేవుడు అలాంటి వాళ్ళని వాడుకుంటానికి అవకాశం ఎక్కువ ఉండదు. వాడుకోవడానికి చెప్తలే, ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఎప్పుడో నా అన్నది పాకుతూ ఉంటుంది. ఏమి లేని వాడి జీవితంలో జరుగుతూ ఉంటే కృతజ్ఞత వస్తుంది. ప్రభా, నేను నీ ఎవరినో నాకు తెలుసు ప్రభా, నన్ను నువ్వు ఇలా చేసావయ్యా, వందనాలయ్యా, నన్ను ఇలాగ మార్చావు, నీ వందనాలు ప్రభా. దేవుని వాటిలో చూస్తేనండి, మరియ జీవితంలో దేవుడు తెలియజేస్తాడు, నా ఆత్మ ద్వారంగా జరుగుతుంది, నా ఆత్మ ద్వారంగా జరుగుతుంది. నెక్స్ట్ మనం చూస్తున్నాము, మరియ వెంటనే దేవుని చిత్తానికి సమర్పించుకుంటాం. మరియ దేవుని చిత్తానికి సమర్పించుకుంటాం. చదువుతారా అండి? అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, అంతే కావాల్సింది. తనకు తెలియజేయబడుతుంది, ఇదిగో యు ఆర్ హైలీ ఫేవర్డ్, నువ్వు కృప పొందావు, నువ్వు దయ పొందిన వ్యక్తివి. దేవుని తలంపు ఇది నీ జీవితంలో. దేవుడు నీ జీవితంలో ఇది చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఈ రీతికి నేను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. తనంటుంది, లోకరీతికి ఇది ఎలా సాధ్యము? దేవుని దూత చెప్తుంది, లోకరీతిగా సాధ్యం కాదు, కానీ దేవుని ఆత్మ దూరంగా సాధ్యము. దేవుని ఆత్మ దూరంగా సాధ్యం అన్న తర్వాత ఇంకా నో క్వశ్చనింగ్. నీ దాసురాలను, ఐ యామ్ యువర్ సర్వెంట్, నీ దాసురాలను నీ చిత్తమే దేవా, నన్ను వాడుకోయ్యా. నీ దాసురాలను తగ్గించుకుంటుంది. లార్డ్, ఐఎమ్ యువర్ సర్వెంట్. ఈరోజు తగ్గింపు లేని వారిని దేవుడు వాడుకోలేడండి. ఎప్పుడైతే దేవుని దూత వార్తను తెలియజేస్తుంది, ఇది ఎలా సాధ్యమో తన క్లారిటీ వచ్చిన వెంటనే డౌట్ క్లియర్. ఇది ఎలాగ? పరిశుద్ధాత్మ ద్వారంగా. ఇంకా మరో ప్రశ్న లేదు. నీ దాసురాల్ని నీ కొరకు ఏమైనా చేస్తా, నీ దాసురాల్ని నీ కొరకు ఏమైనా చేస్తా. ఆ మాట వాడిన తీరు చూస్తే నీ బిడ్డను నీ కొరకు ఏమైనా చేస్తానని చెప్పలే, నీ దాసురాల్ని. ఆ మాటలో చాలా అర్థం ఉందండి. ఎందుకంటే ఆ రోజుల్లో దాసులు దాసరాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. దాసరాలు అనేటప్పుడు ఇంకా అక్కడ సిగ్గు, పరువు, స్టేటస్ ఇవన్నీ ఏం లెక్కలేదు. ఎవరు యజమాని అడిగింది ఎక్కడైనా సరే, ఏమైనా సరే, ఎవరి ముందైనా సరే, ఎట్లయినా సరే చేయాల్సిందే. అది దాసరా. ఇట్ ఇస్ ఇన్ఫ్యాక్ట్ యు టెలింగ్ గాడ్, నువ్వు ఏమన్నా చెప్పు, నువ్వు ఎట్లన్నా చెప్పు, నువ్వు ఏం చేయమన్నా చెప్పు, నా సిగ్గు, నా పరువు, నా స్టేటస్, నా ఇవన్నీ పక్కన పెడతా, నేను సంతోషపెడతాను యజమాని. నువ్వు ఎట్లన్నా నన్ను వాడుకో, నువ్వు నన్ను వాడుకుంటే చాలు. తన జీవితంలో చూస్తానండి, తను సమర్పించుకుంటాం. ఎక్కడ ఆ మాట చదువుదామా? 38వ వచనము. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరి విషయంలో చూసామండి, తన జీవితంలో దేవుని పిలుపుకి సమర్పించుకుంటాం. దేవుని దయను పొందుకుంది, దేవుని వాక్కును పొందుకుంది, దేవుని చిత్తానికి సమర్పించుకుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని దయ మీ పైన ఉందా? దేవుని దయ మీ పైన ఉండాలంటే మీరు దేవుని పైన ఆశ కలిగి ఉండాలి, వాంఛ కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుతుందయ్యా. ఐఎమ్ లాంగింగ్ ఫర్ యూ. ఆశపడాలి. ఆశపడిన ప్రాణుల్ని తృప్తిపరుస్తాడంటే దేవుడు. ఆశ ఉండాలి. నెక్స్ట్ చూస్తాను, దేవుని వాక్కు.
ఈరోజు చాలామందికి వాక్ లేక కాదు, దేవుని చిత్తం తెలియక కాదు, చిత్తము వారి చిత్తానికి నచ్చలేదు కాబట్టి దేవుని చిత్తాన్ని పక్కన పెడుతున్నారు. యూ కెన్ నెవర్ అచీవ్ వాట్ గాడ్ హస్ ఫర్ యూ. మూడోది చూస్తే తను సమర్పించుకుంది. నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు ఇచ్చిన పనికి, నువ్వు చెప్పిన పనికి, నీ చిత్తానికి ఎంత అవమానమైనా, ఎంత బాధ అయినా, ఎంత దుఃఖమైనా, ఎంత శ్రమైనా పర్లేదు, నేను లోబడతా. ఆ రోజుల్లో చూస్తానండి, తన తెగిస్తాము లిటరల్గా ఏంటంటే, నన్ను చంపేసినా పర్వాలేదు, నన్ను చంపేసినా పర్వాలేదు. ఆ మాట మీకు అర్థమవుతుందో లేదో? ఈ మాట అర్థం అవ్వాలంటే యూదుల సాంప్రదాయం దగ్గరికి వెళ్ళాలి. ఆ రోజుల్లో ఒక వ్యక్తి ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళాలంట. తండ్రి దగ్గరికి వెళ్ళి, నాకు నీ కుమార్తె కావాలి, నీ కుమార్తె కొరకు నేను వెల చెల్లిస్తున్నానని ఒక డౌరీ అవ్వాలి. పురుషులు స్త్రీలకి డౌరీ అవ్వాలంట. ఈరోజు ఉల్టాలు అడుగుతారు కదా, పురుషులు స్త్రీకి డౌరీ అవ్వాలంట. ఆ రోజు సాంప్రదాయాల ప్రకారం ఆ రీతిగా పురుషుడు వెళ్ళాలి, స్త్రీకి డబ్బులు వెల చెల్లించాలి, డౌరీ అవ్వాలి, ఇల్లు సిద్ధపరచుకోవాలి, వచ్చి పెళ్లి చేసుకోవాలి. ఈ మధ్యలో కానీ స్త్రీలో ఏమైనా లోపం కనబడిందా? స్త్రీ వేరే ఎవరితోన్నా సంబంధం పెట్టుకుందా? వేరే ఎవరితోన్నా రిలేషన్షిప్ స్టార్ట్ చేసిందా? లేకపోతే గర్భాన్ని ధరించిందా? ఈ పురుషుడు వెళ్ళి నేరుగా అడగచ్చంట వాళ్ళ తండ్రిని, ఇదిగో నీకు వెల చెల్లించా, ఇదిగో నీకు డబ్బులు ఇస్తామే, నువ్వు రుజువు, నువ్వు ఆధారము, నీ కుమార్తె కన్యక నాకు ఇస్తున్నావు, కన్యకగా నాకు ఇస్తున్నావు, అది గ్యారంటీ, అందుకని నీకు వెల చెల్లిస్తున్నా. ఏమాత్రం తేడా కనబడింది అనుకో, ఈయన ఏం చేయాల్సిన అవసరంలే, తండ్రే ఊరు బయటికి తీసుకెళ్తాడంట. తండ్రి ఊరు బయటికి తీసుకెళ్ళి ఉమ్మేస్తాడంట. మొదట రాయి తీసి కొడతాడంట. మొదట రాయి తీసి కొడితే ఊరిలో ఉన్న వాళ్ళందరూ మిగతా రాళ్ళు కొట్టి అక్కడికక్కడ ఆమెను చంపేస్తారంట. సో ఇప్పుడు మీకు అర్థమవ్వచ్చు, నీ దాసురాలని నీ చిత్తమే జరగనే. తను ఎంతగా తెగిస్తుంది? ఏమన్నా తేడా అయిందా? నేను పురుషుడిని ఎరగని స్త్రీని, నాకు ఇంకా అఫీషియల్గా మేమిద్దరం మ్యారేజ్లోకి దిగిపోలేదు. అంటే ఒకటికి రాలేదు, ఎంగేజ్మెంట్ అయ్యింది కానీ మ్యారేజ్ అవ్వలే. కానీ ఈ సమయంలో నేను గర్భం ధరించానంటే, వార్త బయటికి వెళ్ళిందంటే కాన్సిక్వెన్సెస్ ఏంటి? మా నాన్నే మొదట ట్రై చేసి కొడతాను నన్ను. మా నాన్న కొడతాం మాత్రం కదా, ఊరందరూ కలిసి నన్ను కొట్టి చంపేస్తారు. వాస్తవ ప్రకారం నన్ను కొట్టి చంపాలి, నేను చచ్చిపోవాలి. కానీ నువ్వు ఒక మాట చెప్పవు, ఏంటన్నమాట? ఫర్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి అన్నీ సాధ్యము. నేను నమ్ముతున్నా, నేను నీ దాసురాలు. నో మ్యాటర్ వాట్ ద కాన్సిక్వెన్సెస్ అవుట్ సైడ్, లోకరీతిగా దేవాన్ని చిత్తం జరిగిస్తామని ఆశ, దేవాన్ని చిత్తం జరిగిస్తామని ఆశ. మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు నన్ను వాడుకోవాలని ఇంతమంది మీరు ఆశపడుతున్నారు, ఆయన చిత్తం జరిగిస్తాం మీ ఆశ అంటే, ఆర్ యు రెడీ టు ఫేస్ నో మ్యాటర్ వాట్ ఛాలెంజెస్? దట్ ఈస్ ద రియాలిటీ. ఈరోజు అలా తెగించే వారిని దేవుడు వాడుకుంటాడు, కానీ తెగింపు లేని జీవితాన్ని దేవుడు అసలు ముట్టడండి. వాట్ డూ యూ డేర్? ఇంతవరకు ఒక్కసారి పరీక్షించుకోండి. ఏంటది మీరు మీ జీవితంలో తెగించింది? ఏంటది మీ జీవితంలో దేవుని నిమిత్తమై అవమానం పొందింది? ఏంటది మీ జీవితంలో దేవుని నిమిత్తమై మనుషుల ద్వారా తునీకరించబడింది? ఏంటది మీ జీవితంలో దేవుని నిమిత్తమై అందరు నిన్ను పక్క పెట్టేశారు? ఇస్ దర్ ఎనీథింగ్? నువ్వు చిన్న అడుగు తీయలేవా, నువ్వు అంటున్నావు దేవా నా ద్వారా పెద్ద కార్యం చేయి, అవదండి. మరీ విషయంలో నేర్చుకోగలుగుతున్నాము, ఒక సామాన్య స్త్రీని దేవుడు కోరుకుని, ఆ సామాన్య స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూసి, ఆ సామాన్య స్త్రీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఇదిగో నీ గర్భాన్ని నేను కోరుకుంటాను, నువ్వు సరిగా బ్రతికావు, నువ్వు వాక్యానుసారంగా బ్రతుకోవు, నీవు ధర్మశాస్త్రం తగినట్టుగా బ్రతుకోవు, ఐ చూజ్ యూ. తను అంటుంది, వాడుకో అయ్యా నీ దాసురాల్ని, నేను చచ్చిపోయినా పర్వాలేదు, నన్ను ఏమన్నా పర్వాలేదు, ఎందుకంటే దాని తర్వాత వారికి కలిగిన అవమానం చూస్తాం. వ్యభిచారం అందుకు అంటున్నాడు యేసు ప్రభుని అని చెప్పారు. యు సీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రూమర్స్, ఎలా పడితే అలాగా మాట్లాడారు మనుషులు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నో మ్యాటర్ వాట్ ద కాన్సిక్వెన్సెస్ షీ సెడ్, మనుషులు నన్ను అర్థం చేసుకోకపోయినాను పర్వాలే, మనుషులు నన్ను నమ్మకపోయినాను పర్వాలే, నా దేవుడు నన్ను వాడుకుంటే సరే. ఈరోజు దేవుని ద్వారా వాడబడాలన్న ఆశ మీకుంటే ఒకటేనండి,
దేవుడు చూస్తున్నాడన్న భయం, దేవుడు చూస్తున్నాడన్న జాగ్రత్త, దేవునికి లెక్కప్ప చెప్పాలన్న జీవితం. బి అకౌంటబుల్. నో హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తునందు ఏమై ఉన్నావు. నీ లోక పరిస్థితి కాదు, నీ లోక ఆస్తిపాస్తులు కాదు, నీ తెలివితేటలు కాదు. ఇట్ ఈస్ నాట్ యువర్ క్వాలిఫికేషన్స్. ఈరోజు నీ జీవితాన్ని సుందరంగా మారుస్తానికి ఆశపడుతున్నాడు దేవుడు. నాట్ బికాస్ ఆఫ్ హూ యు ఆర్ అండ్ వాట్ యు లివ్డ్. నీవు ఆయనలో అంటే ఆయన రక్తము నీకు విలువనిచ్చింది. ఈరోజు రక్షకుడు ఈ లోకంలోకి వచ్చాడని నీవు నమ్మితే ఆ రక్షకుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు మరియను వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు యోసేపును వాడుకున్న దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నంత కాలము మన జీవితం ఆయన చిత్తం కొరకు బ్రతకాలండి. నన్ను మలిచయ్యా, నన్ను మార్చయ్యా, నన్ను చెక్కయ్యా, నా జీవితాన్ని నీ చేతుల్లోకి అప్పచెప్తున్నానయ్యా, నన్ను వాడుకో ప్రభా. నిజంగా మీ హృదయంలో ఉండే ఆ కేక ఉంటే దేవునితో చెప్పండి, ప్రభా నన్ను వాడుకో, నన్ను వాడుకో. నువ్వు ఎవరినన్నా వాడుకుంటా కదా ప్రభా, నన్ను వాడుకో అయ్యా. నువ్వు ఏదైనా వాడుకుంటా కదా ప్రభా, నన్ను వాడుకో అయ్యా. నేను మట్టినే, నేను పనికిరాని వ్యక్తినే, నాలో ఏ గొప్ప లేదు, నాలో ఏ విలువ లేదు, కానీ నన్ను వాడుకో ప్రభా. యూజ్ మీ లార్డ్. నీవు ఆయన నిజంగా నేను వాడుకోవాలని ఆశపడితే ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతామండి. ఆయనకి లోబడతారండి. మన జీవితాలు జాగ్రత్తగా బ్రతుకుతాం. మనం ఏం చూస్తున్నామా, ఏం తింటున్నామా, ఏం తాగుతున్నామా, ఎక్కడికి వెళ్తున్నామా, ఎలా ఉంటున్నామా, ఎలా మాట్లాడుతున్నామా, మన ఆశలేంటి, మన కోరికలేంటి, జాగ్రత్తగా ఉంటాం. దేవుడు చూస్తున్నాడు. దేవుడికి లెక్క చెప్పాలి. ఈరోజు దేవుడికి నువ్వు కావాలండి. దేవుడికి నువ్వు కావాలి. నీకు దేవుడు కావాలా? నీకు దేవుడు కావాలా? దేవుడికి నువ్వు కావాలి. నో డౌట్ అబౌట్ ఇట్. నీ కొరకు నిన్ను విమోచిస్తాం కొరకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కానీ నీకు దేవుడు కావాలా? ఈరోజు అపవాది చేశానంటే నేనే నా దేవుణ్ణి, తన కడుపే తన దేవుడు అంట. తిండిపోతే తనము, నిద్రపోతూ తనము, సుఖము. ఈరోజు మనం సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. సజీవ యాగంగా సమర్పించుకోవాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఏది నీ యాగము, ఏది నీ త్యాగము, ఏది నీ బలి, ఏం తీసుకొచ్చావు దేవుడి ముందు దేవుడు నిన్ను అంగీకరిస్తానికి? ఏది నీ ఆరాధన? దేవుడు కయ్యంతో చెప్పడా, నువ్వు కూడా ఏది అర్పించాలో, ఏది సరైనదో అది ఇచ్చి ఉంటే నేను అంగీకరించినవాడిని కదా. నేను హేబెల్ని అంగీకరించానండి. నువ్వు హేబెల్ మీద పగబడతావు, ఏం ప్రయోజనము? ఇఫ్ యూ సరెండర్, ఐ విల్ చేంజ్ యూ, ఐ విల్ యాక్సెప్ట్ యూ. నువ్వు కుమ్మరుడు అయ్యా, నేను మట్టినయ్యా, నన్ను మలిచయ్యా, నన్ను విరువయ్యా, నన్ను రూపించయ్యా, నన్ను వాడుకో అయ్యా, నీ చేతితో నన్ను చెక్కయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి. యథార్థంగా దేవుని చేతిలో సమర్పించుకోండి. దేవా నువ్వు కావాలయ్యా. ఎవరెవరైతే ఇక్కడ నువ్వు కావాలని నీ చిత్తాన్ని సమర్పించుకోవడానికి ఆశపడుతూ, నీ కృపలో బ్రతకాలని, నీ సాక్షిగా బ్రతకాలని ఎవరెవరైతే ఇక్కడ ఆశపడుతున్నారో ఒక్కసారి చూడు ప్రభా. బలపరిచే దేవుడు నీవే, దర్శించే దేవుడు నీవే, కృప కనికరములు అనుగ్రహించే దేవుడు నీవే, లేవనెత్తే దేవుడు నీవే ప్రభా. నువ్వే దయ చూపించాలయ్యా, నీవే కరుణించాలి. ఈరోజు ప్రభా నీ చిత్తంలో జీవించే జీవితం మాకు దయచేయి. నీ కొరకు ఆశ కలిగిన వారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని చేయి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడయ్యా, ఒక ఆశ, ఫైర్ మాలో ఉండాలి, ఒక ప్యాషన్ ఉండాలయ్యా. నీకు సమర్పించిన జీవితం, నిన్ను వెంబడించే జీవితం, నిన్ను సేవించే జీవితం, యథార్థంగా నీ కొరకు బ్రతికే జీవితం. ఏది ఏమైనాను, ఏ పరిస్థితి ఏదైనాను, ఏ స్థితిగతులు ఏమైనాను, ఎంత ఒంటరితనమైనాను, ఎంత పోరాటమైనా, ఎవరు నిన్ను విడిచిపెట్టకుండా నువ్వు ఏ పని అయితే మాకు అప్పచెప్పావు అది ముగించాలయ్యా. ఎవరు నిన్ను సంతోషపెట్టాలి, మనుషులు కాదు. మనుషులు మెప్పించే జీవితం వ్యర్థం కదా ప్రభా. మనుషులు మెప్పించే జీవితం వ్యర్థమే కదా ప్రభా. ఘనుడైన దేవా, నీ చిత్తంలో మమ్మల్ని బ్రతికింపచేయ్యా. నీ చిత్తాన్ని మాకు తెలియజేయ్యా. ఇక్కడ ఎందరో సతమతమవుతున్నారయ్యా, జీవితంలో ఎట్టు వెళ్ళాలో తెలియక, ఏది చేయాలో తెలియక, ఎలాగ బ్రతకాలో తెలియక, నేను ఎందుకు పనికొస్తానా, నేనేం చేయగలుగుతాను, నాకేముందా? వారి లోక దృష్టి కలిగి లోక రీతిగా వాళ్ళు పోల్చుకుంటూ, అయ్యా నేను పనికిరానేమో, నా జీవితం వేస్ట్ ఏమో అనుకుంటున్న వారిని చూడు ప్రభా. ఈరోజు మాకున్న విలువ నీ రక్తం వేసయ్యా. మాకు విలువనిచ్చింది నీ రక్తం, మమ్మల్ని గనులుగా చేసింది నీ రక్తము, మమ్మల్ని దేవుని బిడ్డలుగా మార్చగలిగింది నీ రక్తము.
మా దేహంలో పరిశుద్ధాత్మ ఆలయంగా మార్చగలిగింది నీ రక్తము. అయ్యా నీ రక్తము ఘనమైందయ్యా, నీకు వందనాలయ్యా. నీ రక్తంలో జయం ఉందేసయ్యా, నీ రక్తంలో విడుదల ఉందయ్యా. నీ రక్తం ద్వారా ప్రతి పాపం కడిగివేయబడుతుందయ్యా. నీ రక్తం ద్వారా మేము శుద్ధీకరించబడుతున్నామయ్యా. నీ రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడుతున్నాం ప్రభువా. యేసు నీకు వందనాలయ్యా. పరమ తండ్రి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, నువ్వు ఎవరితో ఎలా మాట్లాడేవో నీ కార్యం జరిగించు. క్రీస్తు జన్మించాడన్న ఆర్భాటాలు కాదు కదా ప్రభా, మాలో జన్మించాడా, నాలో జన్మించాడా. నాలో జన్మించాడంటే నాలో సాక్రిఫైస్ ఉండాలి కదయ్యా. నాలో జన్మించాడంటే ఇంకా నేను కాదు కదా ప్రభా. ఇక్కడ ఉన్న మేమందరం మేము పరీక్షించుకోవాలయ్యా. క్రీస్తు జననాన్ని ఒక ఆచారంగా, ఒక అలవాటుగా, ఒక ఆడంబరంగా కాకుండా, ఒక ట్రెడిషన్గా కాకుండా మమ్మల్ని మేము పరీక్షించుకున్న సమయంగా చేయ ప్రభా. అయ్యా నీ ఆత్మ మాలో పనిచేయాలని పెట్టుకుంటున్నావు. అవునయ్యా, నీకు అన్నీ సాధ్యం, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. నీవు నీ ఆత్మ ద్వారా నీ కార్యాన్ని ఈరోజు కూడా మా జీవితంలో జరిగిస్తానికి సిద్ధంగా ఉన్నావు ప్రభా. ఇదిగోనే ఈ ఆలయంలో ఎవరెవరైతే ఈ ప్రార్థన ఏకీపిస్తూ, ఈ లైవ్ ద్వారా ఏకీపిస్తూ ఎవరెవరైతే ప్రభా నన్ను వాడుకొని అడుగుతున్నారో, ఇప్పుడే వారి జీవితాలను అభిషేకించమని వేడుకుంటాను ప్రభా. మొట్టమని వేడుకుంటానయ్యా. పరిశుద్ధాత్మ దేవా ఒప్పింపజేయమని వేడుకుంటానయ్యా. గ్రహింపజేయమని వేడుకుంటానయ్యా. ఈరోజు నీ దర్శనముల ద్వారా మాట్లాడమని వేడుకుంటాను ప్రభా. నీ ఆత్మస్వరాన్ని వినగలిగిన చెవులు వారికి దయచేయమని వేడుకుంటాను ప్రభా. దయ నీ చిత్తాన్ని గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. నోయింగ్ ఇట్ ఈస్ యూ, బీయింగ్ షూర్ ఇట్ ఈస్ యూ. నీవేమో, నీ చిత్తం ఏమో కాదయ్యా, నీ చిత్తం అనే నిశ్చయత కలిగిన వారుగా మేము ఉండాలి ప్రభా. దేవ ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించు. ఈ కార్యక్రమం ఇప్పుడు ఎక్కడ, ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో వీక్షిస్తాం వారైనా దర్శించు. నీ వాక్కులో జీవం ఉందయ్యా. జీవం కలిగిన నీ వాక్కు క్రియ కార్యం జరిగించాలని వేడుకుంటాను ప్రభా. చూడయ్యా, ఈరోజు మేము అనుభవిస్తున్నామంటే ఏదైనా అది నీ కృపను బట్టే. ఈరోజు మేము కలిగి ఉన్నామంటే ఏదైనా అది నీ కృపను బట్టే. ఈరోజు మేము జీవిస్తున్నామంటే అది నీ కృపను బట్టే ప్రభా. కృప కనికరములు చూపించేదేవా, ఇక్కడ ఉన్న మా అందరి జీవితాలను దర్శించు, మా అందరి జీవితాలను మలచు అయ్యా. నీవు కావాలని ఆశపడుతున్నామయ్యా. నువ్వు లేకపోతే మేము లేం ప్రభా. నువ్వు మాకు ఎంతో అవసరము ప్రభా. నువ్వు మాకు అత్యవసరం ప్రభా. ఈరోజు మా జీవితాలు తోడుండే మమ్మల్ని బలపరచు. నీ కృప కనికరములు మమ్మల్ని జీవింపజేయమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవం నీవయ్యా.